తీసుకుందాము సాంబార్కు 2.5 స్పూన్ వేస్తాను నేను ఆయిల్ ఎక్కువ 1.5 స్పూన్ వేస్తాను చూడండి ఇది కాగాలి సోరకాయ క్యారెట్ ఉల్లిగడ్డలు దగ్గరనే కోసిన అంటే ఇంత పూర్తి చిన్న కాకుండా కోసిన టమాటాలు ఇప్పుడు మనం ఇవే తీసుకుంటున్నాం దీనిలో వంకాయలు మునక్కాయలు బీట్రూట్ అన్నీ వేసుకోవచ్చు నేను ఇవి రెండుతో మాత్రమే చేస్తున్నాను ఇప్పుడు జీలకర్ర ఆవాలు అంత కరివేపాకు కొబ్బరి గసాలు వేసి ఉప్పు పసుపు వేసిన అల్లం ఎల్లిగడ్డ వేయచ్చు క్యారెట్లు సొరకాయలు అందుకే మనం సొరకాయలు వేసినప్పుడు మునక్కాయలు వేయద్దు బ్రింజాలు వేయద్దు క్యారెట్ వేసినప్పుడు క్యారెట్ ఏమో అన్నిటికీ ఒకటే టేస్ట్ వస్తుంది ఈ సొరకాయల టేస్ట్ అలాగ ఉంటుంది బ్రింజాల టేస్ట్ అలాగ ఉంటుంది ముల్లంగి కూడా మళ్ళీ అలాగే ఉంటుంది మనం చేసుకోవాలనుకుంటే ఏ దానికి సపరేట్ వేసుకొని చేసుకోవచ్చు మునక్కాయలు దీనిలో వేస్తే అసలు మునక్కాయ టేస్ట్ సాంబార్ వస్తుంది కాకపోతే సొరకాయ టేస్ట్ రాదు అది కొంచెం మగ్గినాక టమాటా వేద్దాం దీనికి మూసి పెట్టేద్దాం ఇప్పుడు అయిందేమో చూద్దాము వేగిందేమో దీనిలో కొంచెం మనం కారం వేద్దాం దీనిలో ఒక 2 స్పూన్స్ వేసుకోవాలనుకుంటే దీనిలో 1/2 స్పూన్ మాత్రమే వేయాలి మిగతా 1.5 మనం పప్పులు వేస్తాం కొంచెం 1/2 స్పూన్ వేసినాం కదా ఆల్రెడీ ఉప్పు వేసినాం కదా ఈ ముక్కలకు ఉప్పు కారం పడుతుంది ఉప్పు ఇది కొంచెం వేగినాక దీనిలో కొంచెం చింతపండు పులుసు వేసుకుందాం కొంచెమే దీంట్లో కానీ అప్పుడు కూడా ఇప్పుడు టమాటా వేసేద్దాం టమాటా ఈ స్పూన్తోన ఈ పెద్ద ప్లాస్టిక్ స్పూన్తో 1 స్పూన్ వేసినాము దీనిలో వేపుకుందాము దీనిలో కొంచెం కారం వేద్దాం కారం దాంట్లో 1/2 స్పూన్ వేసినాం కదా దీనిలో 1 స్పూన్ వేద్దాం 1 స్పూన్ కదా ఇది 1 గ్లాస్ పప్పు మనం రైస్ కుక్కర్ గ్లాస్ ఉంటుంది కదా ఇది 1 గ్లాస్ పప్పు కొని ఈ లెక్క చెప్తున్నాను నేను 1 స్పూన్ కారం వేసినాము దాంట్లో 1/2 స్పూన్ వేసినాము ఇప్పుడు మనం దీంట్లో 1 స్పూన్ ఉప్పు వేసినాం ఇప్పుడు దీన్ని వేపుకుందాం ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలి దగ్గరికి అయినాక మనము చింతపులుసు వేద్దాం టమాటా దగ్గర కాకున్నప్పుడు ఇట్లా టమాటా ఉంటే కూర సాంబార్లో తేలుతుంది టమాటా దగ్గర కావాలి ఇప్పుడు టమాటా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి కొంచెం చింతపులుసు పోసుకుందాము ఈ చింతపులుసు దీనిలోకి ఎందుకంటే ఈ సొరకాయ ఉంది కదా సొరకాయకు క్యారెట్కు చింతపులుసు పట్టడానికి మనం తిన్నా కానీ కొంచెం పుల్లగా ఉంటుంది అట్లా లేదు మొత్తం మేము పప్పులో ఉడికించుకున్నప్పుడే పోస్తాము అంటే పప్పులో కూడా ఉడికించుకోవచ్చు పప్పులో కూడా పోసుకోవచ్చు మొత్తం దీనిలో వేయాల్సిన అవసరం లేదు దీనిలో కొంచెమే పోసినాము ఇది ఉడకనికే మాత్రమే ఓన్లీ ఇది కొంచెం ఇట్లా నూనెలా మగ్గడానికి మాత్రమే వేసినాం మిగతాది మన రుబ్బిన పప్పు ఉంది కదా ఆ రుబ్బిన పప్పులోకి వేసుకుందాం ఇది కొద్దిసేపు పెడతాము ఈ ముక్కలకు ఈ పులుపు అంటే వరకు మాత్రమే మిగతాది దీనిలోకి పిసికేద్దాము ఇంత వేయద్దు కొంచెమే చూద్దాం మళ్ళీ కలిపినాక పులుపు ఎంతైందో సరిపోయిందో చూసి వేద్దాం ఇది పులుపు సరిపోతుందా లేదా చూసినాక మళ్ళీ మిగతా మళ్ళీ పోతాం పులుపు ఎక్కువైతే మళ్ళీ చారు పుల్లగా అవుతుంది ఇప్పుడు దీంట్లో వేసినాం కొంచెం దీనిలో వేసినాం కొంచెము ఒకవేళ అసలు అవసరం లేదు మొత్తము దీంట్లోనే వేసుకుంటాము అంటే మనము పప్పు రుబ్బేటప్పుడు మొత్తం దీంట్లో వేసేసుకుంటే అయిపోతుంది పప్పు రుబ్బినాక ఇట్లా చింతపండు పులుసు మొత్తం దీంట్లో పిసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా కాకుండా మొత్తం పులుపు మొత్తం దీంట్లోనే పిసికేస్తారు పోపులోనే వేసేస్తారు అట్లా పోపులనే వేసుకొని పులుపు మసిలినాక ఈ పప్పు వేస్తారు దాంట్లో అట్లనన్నా వేసుకోవచ్చు ఇట్లనన్నా వేసుకోవచ్చు
ఇప్పుడు పప్పు మొత్తం దీనిలోకి పోసేద్దాం. దీనిలో కొంచెం వాటర్ పోసి ఇది మసులుతుంది, చాలా మసులుతుంది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి సగం స్పూన్ మిరియాలు, సగం స్పూన్ జీలకర్ర, సగం స్పూన్ ధనియాలు, ఎల్లిపాయలు అవన్నీ దంచి దీంట్లో వేసి మూత పెట్టేద్దాం. స్పూన్ అయింది, ఇది వేసేస్తున్నాము. కొంచెం ఇంగువ వేసి సరిపోతుంది. ఇంగువ లేకుంటే ముద్ద ముద్ద అవుతుంది. ఇట్లా స్పూన్ వేసుకొని ఇట్లా వేసుకుంటే అది ముద్ద ముద్ద కాదు. ఒక్కటే విజిల్ పెట్టాలి, అంటే ఇప్పుడు సిమ్ములే పెట్టాలి. ఇవి ఉడకడానికి, మెత్తగా ఉడకడానికి ఇవి మనం స్టవ్ సిమ్ములనే పెట్టాలి. ఇట్లా పెట్టి ఒకటే విజిల్ పెట్టాలి. ఒకటే విజిల్ అంటే ఇట్లా సుయ్యి అని శబ్దం వస్తుంటుంది. ఒక విజిల్ వస్తున్నప్పుడు వెంటనే బంద్ చేసేయాలి. ఒక విజిల్ వచ్చింది, ఇంత తీసేద్దాము. సాంబార్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర దీంట్లో పోసుకున్నాక కొత్తిమీర వేసేద్దాం. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసినాము, దీంట్లో పోసేద్దాం.